సిపి తూ నా కొడుక, ఆయన ముస్లిం కాబట్టి తూ నా కొడుక అంటున్నారు అన్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేషాల వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వీరవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన. అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కౌశిక్ ధర్నా. వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ. కేసు నమోదు. పోలీసులకు క్షమాపణ చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి. ఎంత 13వ పేజీలో ఒకసారి పూర్తి స్థాయిలో చూద్దాం. దెబ్బకు సారు దిగొచ్చిండు. అందరితో అనుకున్నట్టే సారు సిపిని కూడా ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. ఇదే కథ. ఏందో చూద్దాం ఒకసారి. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. సిపి తూ నా కొడుక, ఆ సిపి చెబితే మీరు వింటారా అంటూ పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా వీరవంకలో సమ్మక్క జాతర సందర్భంగా గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జాతరకు కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలతో వెళ్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుపడడం, కోర్టు నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో వెళ్లాలని కోరడంతో ఆయన రెచ్చిపోయారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కూర్చొని ధర్నాకు దిగారు. సిపి తుర్కా అంటే ముస్లిం, సిపి చెప్తే మీరు వింటారా అంటే తుర్కోడు చెప్తే మీరు వింటారా? ముస్లిం సిపికి హిందూ సాంప్రదాయాల పండుగలు తెలుసా? హిందూ వ్యతిరేక సిపి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూ అంటూ నేలకు ఉమ్మేస్తూ సిగ్గుండాలి వార్డు మెంబర్లు కాని వారికి సిపి పోలీసులు గన్మెన్ గా ఉంటారా? 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తా, సిపిసిఐలు నాకు సెల్యూట్ కొట్టాల్సిందే అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరింది. ఎంత ప్రౌడ్ అయ్యాడు, ఎంత ఫగర్ కౌశిక్ రెడ్డి. అయితే పోలీస్ శాఖ కౌశిక్ రెడ్డి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వైరల్ కావడంతో శుక్రవారం ఆయన పోలీసులకు క్షమాపణ చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యేనైనా తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది పాడి కౌశిక్ రెడ్డి. అసలు ఏం జరుగుతుంది? పెద్ద సంఖ్యలో వెళ్ళొద్దన్నందుకు. వీరవంక సమ్మక్క జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతోనే వివాదం రేగింది. వాస్తవానికి సమ్మక్క జాతరకు ట్రస్టీగా ఉన్న పాడి ఉదయనందన్ రెడ్డి వర్గానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్గానికి వివాదాలు కొనసాగుతున్నాయి. దీనిపై కోర్టు కూడా ఉదయనందన్ రెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ క్రమంలో జాతర ట్రస్టీగా ఉన్న ఉదయనందన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మిగతా వారు కొట్టాల్సి ఉన్నందున అందరూ సంయమనం పాటించాలని ఏసీపీ మాధవి ముందుగానే ప్రకటించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వాహనాలకు అనుమతి ఉందని చెప్పారు. దీంతో పోలీసులపై కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో పాటు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం కౌశిక్ రెడ్డి వీరవంకకు వెళ్ళాక జాతర ప్రాంగణంలోనే కొబ్బరికాయ కొట్టే విషయంలో వివాదం చోటు చేసుకుంది. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని సైదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి గురువారం రాత్రి విడుదల చేశారు. కాగా పోలీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు పట్ల ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయించి ప్రజలను ఇబ్బందులు సృష్టించినందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు టౌన్ సిఐ కరుణాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 126(2), 132, 196, 299 కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. మరి నిజంగానే పోలీసులపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిండు ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కూడా. తాను ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్పీకర్ ను కలిసి లేఖ సమర్పించారు. తాను సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఎలాంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండానే
పోలీసులు తనను తన భార్య పిల్లలను అకారణంగా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడిలో మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో తనను బలవంతంగా అవమానకర రీతిలో అక్కడి నుంచి పంపించారని తెలిపారు. పోలీసుల ప్రవర్తన తనకే కాకుండా అసెంబ్లీ గౌరవానికి కూడా భంగం కలిగించేలా ఉందని, ప్రోటోకాల్ పాటించకుండా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, హుజరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కోరింది. మరి ఏమైంది తర్వాత? ఇప్పుడు ఏమైంది? క్షమించండి అని ఎందుకు అడుగుతున్నారు పాడి కౌశిక్ రెడ్డి? ఇంత జరిగింది కదా, ఇంత తతంగం చేసింది కదా. ఇప్పుడైతే నీ ఆలోచన విధానం పర్ఫెక్ట్ గా ఉంటే, నీ నోటి దురుసు ప్రవర్తన పర్ఫెక్ట్ గా ఉంటే, నీ అంటే నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలి అంటారు. మరి ఆ నోరే కంపు నోరు పెట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏసీపీ పైన అరిసేసి, కరీంనగర్ సిపి పైన అరిసేసి నీకేదో మొత్తం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమంటున్నారు. నువ్వు ఎమ్మెల్యే అయితే మన పైనుంచి ఊడిపడ్డావా? లేదంటే ఎమ్మెల్యే ఏ కబ్జాలు చేసినా, ఎవరిని తిట్టినా, ఏం చేసినా కూడా జీ హుజర్ అనుకుంటా పోలీసు వాళ్ళు చూడాలా? జీ హుజర్ అనుకుంటా అందరు చూడాలా? ఎందుకు చూడాలా? నీకు సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. మరి మళ్ళీ ఎందుకు క్షమించండి అంటున్నావు ఇప్పుడు? క్షమించండి అని మళ్ళీ ఎందుకు అంటున్నావు ఇప్పుడు? కొంచెమన్నా ప్రవర్తన మారాలి పాడి కౌశిక్ రెడ్డి. పొరపాటున ఎన్నుకున్నాం రా వీడిని అనుకుంటున్నారు హుజరాబాద్ ప్రజలు.